అనగనగా ఒక ఊరిలో సుబ్బారావు, లక్ష్మి దంపతులకు ఒక్కగానొక్క అబ్బాయి రవి. రవి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు పట్టణంలో. అయితే రవి ఒకరోజు వాళ్ళ అమ్మానాన్నతో "నేను ఇంటిని, బయట అంతా మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. మీ ఇద్దరిని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెడతాను" అని అంటాడు. దానికి వాళ్ళ అమ్మానాన్న చాలా బాధపడినా సరే అని ఒప్పుకుంటారు. అయితే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వాళ్ళ అమ్మానాన్నని డ్రాప్ చేసి పట్టణంలో తన జాబ్‌కి వెళ్ళిపోతాడు రవి. అయితే ఒకరోజు ఉద్యోగం చేసుకుంటూ ఉండగా ఒక కాలొస్తుంది ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి. మీ నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయారు షుగర్ లెవెల్స్ చేంజ్ అవ్వడం వల్ల అని చెప్పి. అప్పుడు రవి చాలా వేగంగా పరిగెట్టుకుంటూ వాళ్ళ నాన్నున్న ప్లేస్‌కి వెళ్తాడు. వాళ్ళ నాన్నని ఆ స్థితిలో చూసి చాలా బాధపడతాడు. అప్పుడు గూడా వాళ్ళ నాన్న "అయ్యయ్యో! నీ పనికి ఇబ్బంది పెట్టేశాను నేను" అని అంటాడు. అప్పుడు రవి చాలా బాధపడతాడు. "లేదు నాన్న నాదే తప్పు. నేను మిమ్మల్ని చూసుకోవడం మానేసి నా పని, పని అని తిరిగాను. నన్ను క్షమించండి. ఇక మీదట మనమందరం కలిసే ఉందాం మన పాత ఇంటిలో" అని చెప్పేసి వాళ్ళ పాతింటికి వెళ్ళిపోతారు. వాళ్ళమ్మ చాలా డేస్ తర్వాత తనకిష్టమైన వంటలన్నీ వండి పెడుతుంది. ఆ రోజు నుంచి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ కథ మోరల్ ఏంటి అంటే తల్లిదండ్రులు మనకి భారం కాదు, మన బాధ్యత. థాంక్స్ ఫర్ వాచింగ్ స్వీటీ ఉదేశ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.